హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి రెస్టారెంట్ టైప్లో మనం 2 టైప్స్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ముందుగా వచ్చేసేసి గోబీ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ గోబీని తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ని ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే నీళ్ళు బాగా మరిగించుకొని అందులో కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసేసి బాగా మరిగిన తర్వాత నీళ్ళు ఈ గోబీ పీసెస్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అవి నీళ్ళలో ఉంచేసుకొని వడకట్టుకోవాలి. నేను ఇక్కడ వడకట్టి తీసుకున్నాను. దీన్ని వచ్చేసేసి సపరేట్ గిన్నెలోకి వేసేసుకున్నాను. ఈ గోబీ పీసెస్ అన్నీ ఇట్లా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనం దీంట్లో ఉప్పు, కారము అలాగే కొద్దిగా కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు అలాగే కారము అలాగే ఒక 1.5 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకున్నానండి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి వాటర్ సరిపోలేదనుకుంటే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మెత్తగా లేకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పీసెస్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి. నార్మల్గా రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కానీ మనకి ప్రిపరేషన్ చేసి ఇస్తారు కదా, ఆ టైమే పడుతుంది. మనకు కూడా ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఇక్కడ నేను గోబీ పీసెస్ని ఒక్కొక్కటిగా విడదీసుకొని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కానీ రెస్టారెంట్లో కానీ తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారా, ఎలాంటి మసాలాలు యూస్ చేస్తారా అని డౌట్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ గోబీ పీసెస్ ఆల్మోస్ట్ వేగిపోయాయి. మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇక్కడ నేను డీప్ ఫ్రై అయినాయని తీసేసుకుంటున్నాను సపరేట్గా. ఈ గోబీ పీసెస్ ఇలానే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా. మనం ఇందులో కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తాం కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా బయట మనం తెచ్చుకునే గోబీలలో కానీ అలాగే ఇలా గోబీ నూడిల్స్లలో కానీ ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే మైదా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అలా మనం మైదా యూస్ చేయకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వాయువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వాయువు కూడా వేసుకొని ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఆల్ ఓవర్ వచ్చేసేసి ఒక 20 మినిట్స్ టైం పట్టిందండి నూడిల్స్కి. ఇది గోబీ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి, ఈ నూడిల్స్ ప్రిపేర్ కావడానికి ఒక 20 మినిట్స్ నుంచి అంటే హాఫ్ అన్ అవర్, అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. అంతేకాకుండా మనం బయట తెచ్చుకునే బడ్జెట్లో ఇంట్లో మనము ఒక్కరికి తెచ్చుకునే బడ్జెట్లో 4-5 తినొచ్చండి. అంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మొత్తం డీప్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ కోసం ఇక్కడ నేను రైస్ నూడిల్స్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ నూడిల్స్ ఇక్కడ యూస్ చేస్తున్నాను నేను, కొంచెం పెద్ద సైజు అనమాట. రెగ్యులర్గా ఈ యూపీవి ఉంటాయి కదా, అవి కాకుండా నార్మల్ నూడిల్స్. వీటికి కూడా వచ్చేసేసి ఫస్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని ఈ నూడిల్స్ ప్యాకెట్లో నుంచి నూడిల్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ నూడిల్స్ వచ్చేసేసి ఎక్కువగా ఉడకకూడదండి. ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఉడికిస్తారు, మెత్తగా ఇందాక ఉడికిస్తే ఏంటంటే మన నూడిల్స్ చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే నూడిల్స్ గంజిగాను మెత్తగాను అయిపోతాయి. ఒక హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఒక 3 వంతులు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం నలపంగానే మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదు నూడిల్స్ ఉడకడానికి కూడా. నెక్స్ట్ ఈ నూడిల్స్ ఒక జల్లీలోకి తీసుకున్న తర్వాత ఎమ్మటే చన్నీళ్ళు చల్లేసుకోవాలండి. అలా చన్నీళ్ళు చల్లేసుకోవడం వల్ల ఇలా విడివిడిగా వస్తాయి నూడిల్స్. చన్నీళ్ళు వేయకుండా ఏంటంటే డైరెక్ట్గా వేనీళ్ళలోంచి తీసి పడేస్తే ముద్దలాగా అయిపోతాయండి. ఎమ్మటే చన్నీళ్ళు అప్లై చేస్తే మనకు నూడిల్స్ విడివిడిగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్న నూడిల్స్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఈ నూడిల్స్కి ఏంటంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, మరీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే సోంపు వేసాను, అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేసాను. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ వేసుకున్నాను. పచ్చిమిర్చి పీసెస్ ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లు కానీ ఇలాంటి నూడిల్స్ కానీ చేసుకునేటప్పుడు ముందుగా వేస్తే ఏంటంటే అవి వేగితే తినడానికి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వెల్లుల్లి వేస్తుంటారు. వెల్లుల్లి ఫస్ట్ వేసేస్తే మాడిపోయి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తాను. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం వెజిటేబుల్ పీసెస్ ఒకేసారి యాడ్ చేయడం కంటే
కొద్దిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే క్యారెట్ క్యాప్సికమ్ వేస్తూ ఉంటారు కదా, మొత్తం ఒకేసారి యాడ్ చేస్తుంటారు. అలా యాడ్ చేయడం కంటే ఇలా ఒక్కొక్కటి వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను చిన్నగా కట్ చేసిన క్యారెట్ పీసెస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకు ఆనియన్ ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి, ఎక్కువ కుక్ అయితే టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవి కొంచెం లైట్గా అది పచ్చివాసన పోతే సరిపోతుంది, ఎక్కువ కుక్ కానీ అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఇగ్నోర్ చేసేసి సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను, అంటే కారం వేసాను కదండి, పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసేసి రెడ్ చిల్లీ సాసు, అలాగే సోయా సాసు, అలాగే కొద్దిగా వెనిగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి నార్మల్గా ఇంట్లో యూస్ చేస్తాం కదా టమోటా కెచప్, అది యాడ్ చేసుకున్నాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒక 2 మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేసేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ యాడ్ చేసుకున్నాను. గోబీ పీసెస్ యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. ఇప్పుడు మీకు చెప్పాను కదా నూడిల్స్ మరి ఎక్కువ కుక్ చేయకూడదండి అని. ఎక్కువగా ఉడకపెడితే ఏంటంటే ఇలా కలిపే ప్రాసెస్లో నూడిల్స్ విడివిడిగా రాకుండా మెత్తగా ముద్దలాగా రైస్ లాగా మెత్తగా ఉడికిపోతే రైస్ ఎలా ఉంటుంది అలా అయిపోతాయి. ఇక్కడ నేను సగం ఉడికించుకున్నాను కాబట్టి ఇక్కడ నూడిల్స్ మీరు చూస్తే తెలుస్తుంది విడివిడిగా ఎంత బాగున్నాయో. వీటిని తీసేసి నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటాయంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం కార్న్స్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం చూద్దామే. గోబీ నూడిల్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసేసి కార్న్స్ నూడిల్స్. మనం బయట నుంచి రెస్టారెంట్ల నుంచి కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి కానీ ఏ విధమైన టేస్ట్తో తెచ్చుకుంటామో అంతకు మించిన టేస్ట్ ఉంటాయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల. ఇక్కడ నేను వచ్చేసేసి టమోటా రైస్ నూడిల్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నూడిల్స్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేసి టమోటా నూడిల్స్. నెక్స్ట్ ఈ నూడిల్స్ ముందరగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలండి. ముందర ఆల్రెడీ ప్రాసెస్ చూసాం కాబట్టి ఇక్కడ వీడియోలో చూపించట్లేదు. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సోంపు, కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. అలాగే క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ క్యారెట్ పీసెస్ కొంచెం ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసేసి అలాగే క్యాప్సికమ్ పీసెస్, ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ కుక్ చేయకూడదండి. ఇక్కడ నేను స్టవ్ హైలో ఏం పెట్టలేదు, మీడియంలో ఉంది, మరి స్లిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో నేను కార్న్స్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కార్న్స్ వచ్చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి. బాయిల్ చేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. డైరెక్ట్గా యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. కార్న్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హైలో ఉంచే ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పీసెస్ మగ్గుతాయని చెప్పేసి స్టవ్ హైలోనే ఉంచేసేసి మరి 2 మినిట్స్ కలుపుతూ ఇక్కడ నేను ఉడికించుకుంటున్నాను. ఏంటంటే మాడిపోతాయి, అలానే వదిలేస్తే మాడిపోతాయి అని చెప్పేసి ఒక 2 మినిట్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నానండి. కారం యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందు నేను పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, నెక్స్ట్ వచ్చేసి వెనిగరు, అలాగే కొద్దిగా టమోటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. టమోటా కెచప్ వచ్చేసి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే కెచప్ యూజ్ చేశాను. ఇక్కడ ఇదంతా మొత్తం కలిసేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటున్నాను. మనకి రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏంటంటే ఇలా కలిపేటప్పుడు వాళ్ళు వాటర్ యాడ్ చేస్తారండి. ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. విడివిడిగా తింటే బాగుంటుంది కానీ చల్లారినాక టేస్ట్ బాగుండదు. నెక్స్ట్ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకున్నాను. నూడిల్స్ ఆల్రెడీ ఫస్ట్ మీకు చూపించాను కదా, ఇంకా అదే ప్రాసెస్లో అండి. ఉడికించుకున్న తర్వాత నూడిల్స్ చన్నీళ్ళు పెట్టేసేసి ఒకసారి మొత్తం నూడిల్స్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా చన్నీళ్ళతో కడిగేసుకుంటే ఏంటంటే అతుక్కోకుండా ఉంటాయి నూడిల్స్. ఇంకా నూడిల్స్ కార్న్స్ మొత్తం కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హైలో కంపల్సరీ ఉంచాలండి. అలా ఉంచితే ఏంటంటే నూడిల్స్ బాగా ఫ్రై అయ్యి మనం మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ నూడిల్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది.
సాస్లు ఇవి యూస్ చేయడం ఇష్టం లేకపోతే బయట నూడిల్స్ మసాలాలు దొరుకుతూ ఉంటాయండి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీ అయిపోయింది, సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా బయట తెచ్చుకునే నూడిల్స్తో పోలిస్తే మాత్రం 100 టైమ్స్ టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేయడం మాత్రం